ఇక్కడ ఫోటో 1 minute. చాలా చాలా టైం తర్వాత హైదరాబాద్ వచ్చాను, స్పెషలీ ఫిల్మ్ కోసం. సో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్, నా మీద నమ్మకం పెట్టినందుకు, ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇట్స్ జస్ట్ లైక్ అ డ్రీమ్. ఎప్పుడూ ఆలోచించలేదు దట్ ఐ ప్లే అ పార్ట్ ఇన్ భారతీయుడు 2. సో చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమల్ సార్, బ్రహ్మానందం గారు చెప్పినట్టు, we've all grown up watching his films. I'm a huge fan. I must have seen Chachi 420 some 50 times. So it's completely like a dream to share screen space with you, sir. So thank you so much for this experience. Siddharth, you've been a great co-star. So much fun to work with. Can't wait to collaborate again. Of course, we have the next one, 3. So thank you so much to the entire team, S.J. Surya sir, Bobby sir, everyone who's not present here, Ravi Varman sir, who's made us look beautiful. So me andru velli 12th ki Bharatiyudu chudali, chustara antena, chustara. Thank you so much, thank you, and thank you for always giving me so much love. Thank you for making Hyderabad like my own city. Thank you so much. అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఫస్ట్లో. భారతీయుడు అంటే ఏంటి, ఎట్లుండాలి, సాంగ్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఫ్యామిలీ కూడా స్టార్టింగ్లోనే అలా పెట్టేశారు. ఇక దాంతో ఇక ఏంది ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఏదోలే మూవీ ఉంది, కరప్షన్స్ అది అనుకుంటే వెళ్తారు, అక్కడేమో ల్యాగ్గా తీసేశారు. అది మరి ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్ అంటున్నారు, అది ఎంతవరకు అండి? కరప్షన్ అనేది ఆగుతుందా చెప్పండి? ఎప్పటికీ ఆగదు. మూవీస్ తీసినా ఆగదు, ఏమీ ఆగదు. ఎంత మెసేజ్ పెట్టినా ఇట్స్ బాగానే చేస్తారు. థ్యాంక్ యూ. మూవీ అయితే ఒక ఫ్రీడమ్ ఫైటర్ని అవమానించినట్టుగా బాధ అనిపించింది. మనం ఓల్డ్ భారతీయుడు మూవీ చూసాం కదా, అందులో మన కమల్ హాసన్ ఏ విధంగా ఊహించుకుంటాం, ఒక హీరోగా ఊహించుకుంటాం. ఏదైనా తీసుకొచ్చి చెప్పులతోటి కర్రలతో వాటితో కొట్టించడం చాలా బాధ అనిపించింది. సినిమా మాత్రం భారతీయుడు 1 అని చాలా అవమానించినట్టుగా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. సిద్ధార్థ్ పర్లే, కానీ అది భారతీయుని అయితే అవమానించినట్టు ఉంది. చూడొచ్చు, కానీ చూడడానికి మాత్రం మన గోల్డ్ సినిమాని చాలా అవమానం చేసినట్టు ఫీల్ అవ్వాల్సి వచ్చింది శంకర్ని. ఇప్పుడు అందులోంచే కదా వచ్చాడు. అతను ఒక కొడుకుని చంపేసి ఏ విధంగా వెళ్ళాడు, ఫారెన్ వెళ్ళాడు. ఒక గుండెలో ఫీల్ ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది. భారతీయుడు సాంగ్స్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఒక క్లైమేట్లో మనం న్యాచురల్గా వెళ్ళిపోద్ది యాక్టింగ్. అక్కడ సినిమా చూసినట్టు ఉండదు. ఆ సినిమా ఇక్కడ అంత అనిపించలేదు. అతను తీసుకొచ్చి చెప్పులతో కర్రలతో కొట్టించాడు శంకర్. చూడకూడదు అనుకుంటున్నాను. చూసిందే కదా, కమల్ హాసన్ ఫైట్స్ సేమ్, ఇంకా ఆయన అస్త్రాలు అవి ఉంటాయి కదా, సేమ్ ఆ టైప్లో ఉంది. ఫైట్స్ అన్నీ బాగున్నాయి, సినిమా బాగుంది. పార్ట్ 3కి కంక్లూజన్ ఇచ్చిండు. భారతీయుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియాలోకి వస్తే ఏంటి పరిస్థితి, రియాలిటీ ఎలా ఉంటుంది, జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనే దానిపైన సినిమా తీసిండు. లాగుంది కానీ బోరింగ్ ఏం లేదు. కొంచెం తగ్గింది. ఫస్ట్ సినిమాతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది, కాకపోతే రియాలిటీలో చూపించిండు. భారతీయుడు అప్పటి సిచ్యువేషన్కి ఇప్పుడు సిచ్యువేషన్కి జనాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అని రియాలిటీ చూపించండి సినిమా. పొలిటీషియన్స్ అని కాదు కానీ అందరికీ కామన్, అందరు కామన్. అదే అంటున్నాను కదా, భారతీయుడు జనాల మధ్యలోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా చెయ్యారా అనేది కాన్సెప్ట్ సినిమా. తొడగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే ఈ కాలంలో చీటర్ అయిపోయింది భయ్య, చీప్ నిగర్ కమ్ముడుపోతున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయనలో మార్పు వస్తుంది. చూసిన తర్వాత అరే నాయన, బయటకు వచ్చిన తర్వాత అరే నాయన, ఇన్ని రోజులు నీ చీటర్ అయిపోయినరా, ఓటర్ అంటే చీటర్ని కాదురా షూటరు అనేది ఆయనలో మార్పు వస్తుంది. ఎందుకంటే మనం వాడు చీప్ టికెట్ ఇవ్వగానే తాతను పోయి ఓనుకోనికి నొక్కుతున్నాం. ఇప్పుడు హెల్మెట్, పోలీసు వాళ్ళు కూడా హెల్మెట్ ఉందా లేకపోతే మంది దాగొస్తున్నావా, ఏది ఊదని చెప్పేసి వస్తున్నాడు. ఓటేసేటప్పుడు ఊదని పెడుతున్నారా భయ్య?
పెడుతున్నారా? పెట్టట్లేరు. పెట్టాలిగా మరి. ఆ ఓటు అనేది దేశం మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్రం మీద ఆధారపడుతుంది. కానీ వాడు ఇటు పోతే వాడు ఒప్పుకుంటాడు. అది కరెక్ట్ కాదు కదా. అందు గురించి వాళ్ళ చేతిలో గన్ను ఉన్నా కానీ వాళ్ళు కాల్చరు. మీ కాడ నిజమైన గన్ను ఉంది, మీరు వాడండి మంచిగా. మన వాళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, సినిమా వాళ్ళు రేవు పార్టీ మందు తాగుతున్నాడు, అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మన మినిస్టర్, మన కలెక్టర్, మన సీఎం, మన పిఎం. అరే నాయన వాడు నామినేషన్ వేసినప్పుడు వానికి తినడానికే గతి లేదని నాయన అంటే ఇప్పుడు 100 కోట్లు 1,00,000 కోట్లు యాన్ చేస్తున్నాయి భయ్యా. మనం తినడానికే పోలేదని నాయన అంటే ఆడు ఉచ్చపోస్తానికి బంగారు ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమా బాగాలేదన్న, స్టోరీ లేదా? స్టోరీ అస్సలే లేదన్న. అంటే ఎలా ఉంటే బాగుంటుంది అన్న ఒక్కటే మాట చెప్పు, ఏంటంటే సినిమా ఎలా ఉంటే బాగుంటుందని కాదు నేను చెప్పేది. మీరు వేరే విధంగా అనుకోండి. నాకు వచ్చేది ఏం లేదు, సినిమా బాగాలేదని చెప్తే బాగుందని చెప్తే సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 4 సాంగ్స్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలోనే. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీకి ముందు ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందు ఒక సాంగ్, ఇట్లా 4 సాంగ్లు వేసేస్తాడు. దేనికి ఈ లింక్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు ఏ సాంగ్ రావాలనేది ఒక సినిమా పరంగా ఉంటుంది, అది లేకుంటుంది. ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో పబ్లిక్ని మంచిగా లంచం తీసుకోవద్దని చెప్తాడు, పబ్లిక్ని ఒక మంచి తోవలో వెళ్ళాలని చెప్తాడు. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసరికి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ చనిపోయేదాడే మళ్ళీ కమల్ హాసన్కి మొత్తం పబ్లిక్ రివర్స్ అయిపోయి కమల్ హాసన్ని గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి రాళ్ళు తీసుకొని కొడతారు. అవును, ఏమో అది ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా సినిమాని చూసి చెప్పొచ్చు. బట్ ఇదైతే అట్టర్ ఫ్లాప్, పక్కా అట్టర్ ఫ్లాప్. ఇండియన్ 2లో నచ్చే అంశాలు కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటే 1%, 100% ఒకటే పర్సెంట్. సినిమా గురించి ఒకటే మెసేజ్ ఉంది, చెప్తున్నా కదన్నా. లంచం అన్ని సినిమాల్లో చూపించింది లంచం. అదే కొత్తగా మెసేజ్ ఏమి ఇచ్చిండు, మీ ఇంట్లో కూడా లంచం ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని పోలీసులకు పట్టించేసండి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతారు, తర్వాత మీరు రోడ్డు మీదకి వెళ్ళిపోండి అని కాన్సెప్ట్. ఇదే పాయింట్, అందుకే అలా చేస్తారు అంతే. సూపర్ ఉంది. లేదు అంటే చూడొచ్చా మేము పోయి? చూడొచ్చు. హీరోయిన్ మంచిగా చేసిందా? మంచిగా. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. నేను ఓన్లీ కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రమే చూసాను. 8. హైలైట్స్ అంటే కమల్ హాసన్ యాక్టింగ్ అంతే. స్టోరీ బాగుంది. సూపర్ ఉంది. లేదు అంటే చూడొచ్చా మేము పోయి? చూడొచ్చు. హీరోయిన్ మంచిగా చేసిందా? మంచిగా. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. నేను ఓన్లీ కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రమే చూసాను. 8. హైలైట్స్ అంటే కమల్ హాసన్ యాక్టింగ్ అంతే. స్టోరీ బాగుంది. బాగుంది.